ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఓన్లీ 2 minutesలో నా సాక్ష్యం చెప్తాను. నా పేరు వేణిప్రియ. నేను 2019లో కృపా చర్చికి వచ్చాను. 3 సంవత్సరంలో అంటే 2017, 18, 16, 17, 18 నా జీవితంలో సమాధానం లేదు. నేను లోకానుసారంగా జీవిస్తూ ఉండే వ్యక్తిని. చాలా లోకానుసారం, చాలా పాపము నా జీవితంలో ఉండేది. భయంకరమైన జీవితం. ఈరోజు నేను ఇక్కడ దేవుణ్ణి మహిమపరుస్తున్నాను, కానీ ఒకప్పుడు నా జీవితము, ఒకవేళ నేను క్లుప్త సాక్ష్యం చెప్తే నాతో ఎవరు మాట్లాడరేమో, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను. నా తల్లి నా కోసం చాలా ప్రార్థన చేసేది. 2019 డిసెంబర్ నెలలో నాకు కృపా మందిరం అంటే తెలీదు. అయితే కృపా మందిరంలో దైవ సేవకుని యొక్క పేరు నా మనసులో ఉండేది. నేను వెళ్ళాలి అని అనిపించింది. డిసెంబర్ 19వ తారీఖున 2019 నాకు అనిపించింది. నేను నిద్ర లేచిన వెంటనే మరలా నా జీవితంలో సమాధానం లేదు. వెంటనే నేను దైవ సేవకుడి షమ్మాలోనికి వెళ్ళినాను, మా అమ్మని పిలుచుకొని. నాకు ఇప్పటికి గుర్తుంది. అయితే దైవ సేవకుల దగ్గరికి ఎవరమ్మా అని ఇలాగ నన్ను అడిగారు. దైవ సేవకులకి చెప్పినాను. నేను చేసిన ప్రతి ఒక్క తప్పుని చెప్పినాను దైవ సేవకుడికి. నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో శాంతి లేదు, నా జీవితం ఇంతేనా, నన్ను ఎవరు విడిపించగలరు, అసలు నన్ను విడిపిస్తాడా, దేవుడు నన్ను ప్రేమిస్తాడా అని అనుకుంటుండే. దైవ సేవకులు వచ్చి చాలా కూల్గా మాట్లాడినారు. 10 రోజులు మీరు నా దగ్గరికి ప్రార్థనకు రండి అన్నారు దైవ సేవకులు. నేను కానుక తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయించుకునేదాన్ని. దైవ సేవకుడు ఒక మాట అన్నారు, మీ కానుక వద్దమ్మా, మీరు ప్రార్థనకు రండి చాలు అని అన్నారు. ఆశ్చర్యం అనిపించింది. ఏంది ఇంత మంచిగా మాట్లాడుతున్నారు దైవ సేవకులు, ఇట్లాంటి దైవ సేవకులు కూడా ఉన్నారా ప్రపంచంలో? అంత మంచి దైవ సేవకులండి. అయితే ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెట్టినానో నా జీవితం మారిపోయింది. 2020 మే నెల నుంచి నా జీవితంలో సమాధానం ప్రారంభమైంది. 7 నెలలు పట్టిందండి నాకు సమాధానం రావడం. ఎవ్రీడే ఐ యూస్ టు క్రై. దేవా నన్ను క్షమించు అన్న ప్రార్థనే నేను ఎక్కువ చేసినాను. మనుషుల ప్రార్థన కాదు కానీ, మనుషుల భక్తి కాదు కానీ, అది దేవుని కృపనే. అందుకే యోహాను సువార్త 6:44లో ఒక మాట రాయబడి ఉంది, ఒకనిని తండ్రి ఆకర్షించితే కానీ అని రాయబడింది. నేను అనుకునేదాన్ని, నేను ప్రభు దగ్గరికి వెళ్ళినా సో దట్ దేవుడు నన్ను బాగు చేసినాడు కానీ కాదు. దేవుడు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి మీరు వచ్చినారు అంటే ఏదో మీరు ఒక యాడ్ చూసా కానే కాదు, దేవుడు మీ ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు కూడా ఒకవేళ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా, అది ఏ పాపమైనా, అది ఎంత లోతైన పాపమైనా, ఏ పాపమైనా ప్రభు విడిపిస్తాడు, ప్రభు కృప చూపిస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. నేను నా బుక్లో రాసుకున్న దాన్ని, నేనే పాపం చేయకూడదు కానీ ప్రభు ఇక్కడ విడిపించినాడు నన్ను. నేను నిజంగా చెప్తా ఉన్నాను, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఎప్పుడు నాకు ఇటువంటి అవకాశం వస్తుంది అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. అది దేవుని కృపని. దైవ సేవకులు నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినారు. దేవుడు సంపూర్తిగా నన్ను విడిపించినాడు. వితిన్ 10 daysలో నేను ఇక్కడ పని చేయడం జరిగింది. వితిన్ 10 daysలో నేను ఇక్కడ పని చేసి చిన్న పనులు చేసేదాన్ని, ఇప్పటికీ చేస్తున్నా. అందుకే రాయబడింది కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము, నిత్య సుఖములు కలవు అని. నిజమే, లోకం ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. నేను ప్రభువుని నమ్ముకున్నందుకు దేవుడు ఎన్ని కష్టములు వచ్చినా ఆయన చేయి విడిచిపెట్టలేదు. నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఈ యొక్క చిన్న సాక్ష్యము ప్రభుకి మాత్రమే మహిమ కలుగునుగాక. దేవాది దేవుని నామాన్ని నేను స్తుతిస్తున్నాను. ఆమేన్. ఇంతవరకు దేవుని బిడ్డ సాక్ష్యం చెప్పింది కదా, అదొక థండర్ బోల్ట్ అండి. అదొక పిడుగు, సాతాను యొక్క రాజ్యం మీద పడినటువంటి పిడుగు. ప్రభువుకి నేను మహిమ, ఘనత, ప్రభావాలు తెలియజేస్తున్నా.